ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఒక కొత్త టాపిక్ ఉంది. అదేంటి? ప్రొవర్బ్స్ అంటే సామెతలు. ఈ సామెతలు జనరల్గా పెద్దవాళ్ళు బాగా వాడుతుంటారు తెలుగులో. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం ఇంగ్లీష్లో నేర్చుకుంటున్నాం, అంటే తెలుగు నుంచి ఇంగ్లీష్. ఎలా? సో యాజ్ యూ సో యూ రీప్. సో ఇక్కడ ఏంటి? యాజ్ యూ సో యూ రీప్ అంటే ఎలా అయితే మనం విత్తనం నాటుతామో అదే మొక్క మొలకెత్తుందని. అంటే ఎలాంటి విత్తనం? ఫర్ ఎగ్జాంపుల్, మీరు మామిడి టెంక నాటారు, అప్పుడు ఏమొస్తుంది? మామిడే వస్తుంది. మీరు వేప నాటారు అంటే వేపనే వస్తుంది. సో ఇక్కడ ఏంటి? యాజ్ యూ సో యూ రీప్ అంటే మీరు ఎలాంటి కష్టం చేశారో అలాంటి రిజల్ట్ వస్తుంది. అంటే మీరు మంచి మాట్లాడారనుకోండి, మంచి మాకు తిరిగి వస్తుంది. మీరు చెడు మాట్లాడారనుకోండి, చెడు తిరిగి వస్తుంది. మీరు కొన్ని కొట్టారు, వాడు ఏం చేస్తాడు? మళ్ళీ మనల్ని కొడతాడు వాడు. రైట్? అలాగే మీరు ఏ పనైనా చేస్తే రిజల్ట్ అలాగే ఉంటుందండి. ఏదైతే మీరు చేస్తారో అదే రిజల్ట్ ఉంటుంది. రిజల్ట్, దాని ఫలితం అలాగ ఉంటుంది. అప్పుడు ఏమంటాం మనం ఇంగ్లీష్లో? యాజ్ యూ సో యూ రీప్. రైట్? ఆనెస్ట్ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఆనెస్ట్ ఈజ్ ద బెస్ట్ పాలసీ అంటే నిజాయితీ అనేది బెస్ట్ పాలసీ. రైట్? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అబద్ధం చెప్పాం, ఒక తప్పు అని చేసాం. ఆ తప్పును కవర్ చేయడానికి ఇంకో తప్పు చేయాలి. రైట్? ఒక అబద్ధం చెప్పామనుకోండి, దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకో అబద్ధం చెప్పాలి. దాని బదులు మీరు నిజంగా ఒప్పేసుకున్నారు అనుకోండి ఆ తప్పుని, అప్పుడు ఏమవుతుంది? అక్కడితో ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, సరే వీడు తప్పు చేశాడు, నెక్స్ట్ చేయడం అని చెప్పేసి. అదే మీ దగ్గర నిజాయితీ లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ తప్పుని కవర్ చేయడానికి మనం 100 తప్పులు చేస్తాం. చూడండి, సినిమాల్లో కానీ రియాలిటీ కానీ క్రిమినల్స్ ఏం చేస్తుంటారు? ఒక తప్పుని కవర్ చేయడానికి వాడు 100 తప్పులు చేస్తాడు. ఎట్లా వాడు దొరికిపోతాడు. అలా కాకుండా మీ నిజాయితీగా ఉన్నారనుకోండి, మీరు చెప్పేశారనుకోండి, అప్పుడు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. అదేంటి? అప్పుడు ఏం వాడాలి? ఆనెస్ట్ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ప్లంబర్లు కానీ ఎలక్ట్రీషియన్ కానీ కొత్త వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సరిగా ప్రాక్టీస్ చేయరు. ఎవరైనా సరే సరిగా ప్రాక్టీస్ చేయరు, నాకు వచ్చు అనుకుంటారు. రైట్? ఇప్పుడు నేను ఇంగ్లీష్ చెప్తున్నాను, నేను వచ్చు అనుకున్నాను అనుకో, తప్పది. నేను కూడా రోజు ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. రోజు నేను న్యూస్ పేపర్ చదవాలి, నేను కూడా వీడియోస్ చూడాలి, నేను కూడా గ్రామాన్ని నేర్చుకోవాలి, నేను కూడా మీకు చెప్పాలి. నేను రోజు చెప్తుంటేనే వచ్చేస్తుంది అది. అలా కాకుండా నేను చెప్పట్లేదు, నాకు వచ్చు అనుకొని నేను చెప్పట్లేదు, దాచుకుంటున్నాను, లేదు నేను ప్రాక్టీస్ చేయట్లేదు, అప్పుడు ఏమవుతుంది? ఉన్న ఇంగ్లీష్ కూడా నేను మర్చిపోతాను. అలాగే మీరు కూడా ఏ పని చేసినా ఏం చేయాలి? మళ్ళీ మళ్ళీ చేస్తుండాలి. అప్పుడు మనకు అలవాటు అయిపోతుంది. అది కంటిన్యూటీ ఉంటుంది. అది అంటే మీరు మర్చిపోరు. అప్పుడు ఏం వాడాలి? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్. స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్. సో మన మాట సిల్వర్ లాంటిది. అంటే ఏంటి? మీరు సౌండ్ చేయగానే సౌండ్ బాగా వస్తుంటుంది, అంటే గడగడ మాట్లాడుతుంటే అదేంటి సౌండ్ బాగా వస్తుంది. అదే సైలెన్స్ ఈజ్ గోల్డ్. మీరు కామ్గా ఉండండి, ప్రశాంతంగా ఉంటుంది. అంటే వాగే వాళ్ళు మాట్లాడుతుంటే మనకు తలనొప్పి వస్తుంది. అంటే ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మాట్లాడాలి, అవసరం లేని చోట మాట్లాడకూడదు. సైలెన్స్ ఈజ్ గోల్డ్ అంటే ఏంటి? సైలెన్స్గా ఇప్పుడు ఇద్దరు గొడవ పడుతున్నారు, ఒకడు సైలెంట్ అయిపోయాడు అనుకోండి, ఏమవుతుంది? అప్పుడు ఆ గొడవ సద్దుమణిగిపోతుంది. నేను గొడవ పడుతున్నాను, నేను అరుస్తున్నాను, మీరు అరుస్తే ఏమవుతుంది? అప్పుడు ఏమవుతుంది? గొడవ పెద్దగా అవుతుంది. కాబట్టి సైలెన్స్ అంటే ఎవడైతే సైలెంట్గా ఉంటాడో అప్పుడు ఏంటి? అంతా కామ్ అయిపోతుంది. సో స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్. వాగడం అనేది సిల్వర్ లాంటిది. రైట్? ప్రశాంతత అనేది ఏంటి? గోల్డ్ లాంటిది. అంటే గోల్డ్ ఇక సౌండ్ చేయదు కదా. మేక్ ఏ హే వైల్ సన్ షైన్స్. మేక్ ఏ హే వైల్ సన్ షైన్స్ అంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోండి అని. అంటే ఏంటి? ఎప్పుడైతే మనం ఏజ్లో ఉన్నామో అప్పుడే అన్నీ చేసేసుకోవాలి మనం. అదే ఇప్పుడు కష్టపడకుండా ముసలితనంలో ఏడిస్తే మనకి ఏమొస్తుంది? కాబట్టి ఇప్పుడు కష్టపడండి, ముసలితనంలో ఎంజాయ్ చేయండి. అలాంటిదే మేక్ ఏ హే వైల్ సన్ షైన్స్ అంటే ఏంటంటే గడ్డిని ఆరబెట్టుకోవాలి. ఎప్పుడు? సూర్యోదయం అయినప్పుడే. అంటే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు కానీ సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు కానీ ఆ గడ్డి, పచ్చి గడ్డిని మనం ఆరబెడితే ఏమవుతుంది? ఎండుగా అవుతుంది అది. అంటే మేక్ ఏ హే వైల్ సన్ షైన్స్ అంటే ఏంటి? రైట్? అలాంటిది అనమాట ఇది. మేక్ ఏ హే వైల్ సన్ షైన్స్ అంటే సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడే మనం గడ్డిని ఆరబెట్టుకోవాలి. అలాగే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అంటే అవకాశం ఉన్నప్పుడే అందుపుచ్చుకోవాలి, ముందుకెళ్ళిపోవాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. రైట్? ఫర్ ఎగ్జాంపుల్, మనము స్పీడ్గా వెళ్తున్నాం, మీకు టైం అయింది, ఆఫీస్ టైం అయింది, మీరు వెళ్తున్నారు. రైట్? అప్పుడు ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. మీరు హాస్పిటల్లో ఉండొచ్చు, వార్డ్ హాస్పిటల్లో ఉండొచ్చు, మీ కాలు ఇరిగిపోవచ్చు, ఏమైనా కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, అంటే దెబ్బలు తగ్గుతాయి మనకు. దాని బదులు మీరు ఆఫీస్ 9కి ఉన్నప్పుడు 8కే బయలుదేరాలనుకోండి, మీకు తెలుసు ఆల్రెడీ, స్లోగా వెళ్తే అప్పుడు ప్రాబ్లమ్స్ ఏం రావు. సో అప్పుడేంటి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అయిన తర్వాత ఆలోచించే కన్నా అయిన దానికంటే ముందే ఉంటే ఏంటి? బెటర్ కదా. అంటే ఒక నష్టం జరగక ముందు మనం దాంట్లో ఒక ప్లాన్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నష్టం జరగదు. నష్టం జరిగిన తర్వాత అలా అయ్యో ఇలా జరిగింది అనుకుంటే అది తప్పు. అప్పుడేం వాడాలి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్.
ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు మీరు తప్పులు చేస్తున్నారు కాబట్టి మీకు డిసీజ్ వస్తుందని చెప్పేసి, అలా దానికన్నా ముందే మనం డైట్ తీసుకొని ఎక్సర్సైజ్ చేసి అవన్నీ చేసామనుకోండి మీకు ఎలాంటి రోగాలు రావు. అదే రోగం వచ్చిన తర్వాత మందులు వేసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు కదా, అది కంట్రోల్ చేస్తుంది. అంటే రాకుండా చూసుకోవడం బెటర్ కదా. టు ఎర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ ఈజ్ డివైన్. టు ఎర్ ఈజ్ హ్యూమన్, ఫర్గివ్ ఈజ్ డివైన్. అంటే ఏంటి? తప్పులు చేయడం మానవ లక్షణం, రైట్? అదే క్షమించడం దేవుని లక్షణం. సో మనం ఎలా ఉండాలంటే దేవునిలాగా ఉండాలి. ఒకళ్ళు తప్పులు చేసినా మనకు క్షమించాలి. మనం సహజంగా తప్పులు చేస్తుంటాం, అందరూ తప్పులు చేస్తుంటారు, కానీ క్షమించిన వాడే గొప్పవాడని. అప్పుడు ఏం వాడాలి? టు ఎర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ ఈజ్ డివైన్. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చూస్తున్నారు మీరు, ఏమనిపిస్తుంది? డల్గా ఉన్నాడు అనిపిస్తుంది. అట్లనే ఆ ఫేస్ని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఒకరిని చూసినప్పుడు ఆందోళన ఉన్నప్పుడు ఒక ఫేస్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉన్నప్పుడు ముఖంలో స్మైల్ ఉంటుంది, గ్లో ఉంటుంది. అలా అంటే ఆ ఫేస్ చూసినప్పుడు మనకు వాళ్ళు ఎలాంటి వ్యక్తి అంటే వాళ్ళ లోపల ఏం ఫీలింగ్ ఉంది అనేది మనకు తెలిసిపోతుంది. అంటే ఏంటి? ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. ఈ ఊ ప్లాంట్స్ విల్ వాటర్. ఈ ఊ ప్లాంట్స్ విల్ వాటర్. ఈ ఊ ప్లాంట్స్ విల్ వాటర్ అంటే ఏంటంటే నారు పోసిన వాడే నీరు పోస్తాడు అని. అంటే ఎవడైతే ఏదైనా పని స్టార్ట్ చేస్తాడో వాడే ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుడు మనకు నారు పోస్తాడు, అతనే నీరు పోస్తాడు. అంటే అన్ని కష్టాలు అతను తీరుస్తాడు అని. గ్రేట్ మెన్ ఆర్ నాట్ బర్న్, దే ఆర్ మేడ్. గ్రేట్ మెన్ ఆర్ నాట్ బర్న్, దే ఆర్ మేడ్. సో చూడండి, మనం అనుకుంటాం అంటే గొప్ప వ్యక్తులు పుడతారని. గొప్ప వ్యక్తులు పుట్టరు, వాళ్ళు పుట్టిన తర్వాతనే తయారవుతాయి. ఆ సమాజాన్ని, అతను కష్టపడే తత్వాన్ని బట్టి, అతని క్యారెక్టర్ని బట్టి, రైట్? అతను ఏం చేస్తాడు? నేర్చుకుంటాడు, కష్టపడతాడు, సమస్యలను ఛేదిస్తాడు, ముందుకెళ్తాడు. అప్పుడు మనం అలాంటి వాటికి ఏమడాలి మనం? గ్రేట్ మెన్ ఆర్ నాట్ బర్న్, దే ఆర్ మేడ్. అంటే గొప్ప వ్యక్తులు పుట్టరు, వాళ్ళు తయారవుతారు. సొసైటీ వాళ్ళని తయారు చేస్తుంది, అంటే అవకాశం వాళ్ళని తయారు చేస్తుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ఏజ్ గోల్డ్ అంటే ముసలి వాళ్ళు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఇది వాళ్ళకి వర్తిస్తుంది. వాళ్ళు చాలా విఘ్నులు, వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది. అంటే ఏజ్ పెరిగిన కొద్దీ వాళ్ళ విజ్ఞానం సంపాదిస్తుంటారు. మనకి ఏమైనా అవసరం అయితే మనకు సలహాలు ఇస్తుంటారు. వాళ్ళు వేస్ట్ కాదు కదా. మనం అనుకుంటాం అంటే కొద్దిమంది యూత్ ఏమనుకుంటారంటే వీళ్ళు చచ్చిపోవచ్చు కదా, ముసలి వాళ్ళు కదా, వేస్ట్ కదా అనుకుంటారు. కానీ ఒక రాజ్యంలో ఒకప్పుడు ఏమైనా తెలుసు కదా, మీకు స్టోరీ తెలిసింది, రైట్? ఒక రాజు ఏం చేశాడంటే ముసలి వాళ్ళు వేస్ట్ అందరిని చంపేయమని చెప్పాడు అనమాట. కానీ ఒకతను ఏం చేశాడంటే ఆ ముసలతన్ని దాచిపెట్టాడు, వాళ్ళ తాతని, నాన్నని. సో మొత్తం అక్కడ ఆ రాజ్యంలో మొత్తం అకాలం వచ్చిందంట. అంటే ఏంటి? అనావృష్టింది మొత్తం. అప్పుడు ఏంటంటే అతను ఐడియా ఇస్తాడనమాట, అరే ఇక్కడ తవ్వండి, ఇక్కడ ఈ బావి తవ్వితే మీకు నీళ్ళు వస్తాయని చెప్పి అతను సలహా ఇస్తాడు. అంటే ఎప్పుడు కానీ పెద్దవాళ్ళు మనకు సలహా ఇస్తుంటారు. సో అంటే సీనియర్ సిటిజన్స్, పెద్దవాళ్ళు, వాళ్ళు గోల్డ్ లాంటి వాళ్ళు అనమాట. సో ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇలాంటి సామెతలు మీరు నేర్చుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. లెట్స్ కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.